అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చైల్డ్ ఒబేస్ అటాక్ అయిన తర్వాత ఆ కిడ్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే ఇది చాలా మందికి ఐడియా లేదు. బేసిక్గా లావుగుంటే బొద్దుగా ఉన్నారని మాత్రమే అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఆలోచించలేకపోతున్నారు పేరెంట్స్. ఏంటి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి ఫర్దర్గా? సో అందరికీ కంపల్సరీగా ఒబిసిటీ వల్ల అంటే లావుగా ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి పిల్లల్లో అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అడల్ట్స్ అనుకోండి, ఎస్ ఏజ్ ఒకవేళ ఒబిసిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఏజ్ ప్రకారం 35 దాటిన తర్వాత మనకి షుగర్, డయాబెటీస్ ఎట్సెట్రా వస్తాయి మనం ఒక అందాజా చెప్పగలం. పిల్లల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు లావుగా ఉన్నా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే వాళ్ళకి సరైన పోషకం అందకపోతే కొంచెం నీరసంగా ఉండడము, కొంచెం ఆ హెవీనెస్కి వాళ్ళు ఆ స్పోర్ట్స్ ఆడలేకపోవడం కానీ, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే స్టమక్ పెయిన్ ఇష్యూస్ కానీ, మెయిన్గా ఫస్ట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువైపోతూ ఉంటుంది ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఫుడ్ పెట్టకపోతే. సో అది మనం చూస్తూ ఉండాలి. ఇమ్యూనిటీ, ఇండైజెషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, సింపుల్గా జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా ఏమన్నా బాడీ ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయిందా ఇమ్యూనిటీ మీద అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇది అందరికీ మామూలుగా పిల్లలందరికీ కూడా వచ్చేదే. బట్ ఈ లావుగా ఉండడం వల్ల ఏంటి అంటే జనరల్గా కొంచెంగా ఇవి మనం చెక్ చేస్తూ ఉండాలి ఎలా ఉంది. ఈచ్ కిడ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆ వెయిట్ జనరల్గా బోన్స్ పైన కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అది కూడా మనం కంపల్సరీగా చెక్ చేయాలన్నమాట. లేదంటే ఊరికే కాళ్ళు నొప్పి అని కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే నిద్ర సరిగా పట్టుకపోవడం కానీ, ఆయాసం ఎక్కువ వస్తుంది అని చెప్పడం కానీ, సో ఇవన్నీ కూడా డిపెండ్స్. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం యాక్చువల్లీ చూస్తూ ఉండాలి. అంటే మనం కొంతమంది కిడ్స్లో చూస్తాం, మీరు అన్నారు కొంతమంది స్కూల్ నుంచి రాగానే నీరసంగా ఇలా ఉండిపోతారని. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంతమంది యాక్టివ్గా కూడా ఉంటారు. ఏంటి ఈ డిఫరెన్స్ అసలు? సో అదే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లావుగా ఉన్న వాళ్ళే ఇలా నీరసంగా ఉంటున్నారని కాదు. జనరల్గా ఏంటంటే వెయిట్ బట్టి కాకుండా మనకి ఫుడ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి. అది సన్నగా ఉన్నా కూడా లావుగా ఉన్నా కూడా కంపల్సరీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఉన్న ఆ హైట్కి వాళ్ళకి ఒకవేళ లావుగా ఉన్నారు అంటే కంపల్సరీగా ఫుడ్ ఎక్కువ తింటారు వాళ్ళు, అవునా? సో ఎక్కువ అంటే రైస్ ఎక్కువ పెట్టడం కాదు, ప్రోటీన్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి, వెజిటబుల్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. దానివల్ల ఫిల్లింగ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అలా పెడుతున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. లేదు అంటే వాళ్ళు అలా నీరసపడిపోతూ ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ 2 to 3 hours మనం కొంచెంగా పెడుతూ ఉండాలి. బికాస్ వాళ్ళ మెటబాలిజం ఎక్కువ ఉండుండొచ్చు, తొందరగా మేబీ ఆ క్యాలరీస్ అన్ని యూజ్ అయిపోతూ ఉంటుండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి అలా అవుతూ ఉండుండొచ్చు. సో వచ్చిన తర్వాత కూడా వెంటనే హెల్దీగా ఏదైనా ఆప్షన్ ఇవ్వడం కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. అండ్ కొంతమంది పేరెంట్స్ నుంచి మనం వింటుంటాం, బేబీ కొంచెం బొద్దుగా ఉన్నట్టుంది కదా, కొంచెం చూసుకోండి అని చెప్పినప్పుడు, లేదు మా ఫ్యామిలీలో అందరూ లావుగానే ఉన్నారు, మా బేబీ కూడా ఇలాగే వచ్చిందని చెప్తుంటారు కదా. అసలు ఏంటి ఇది కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా కిడ్స్లో? సో దిస్ ఇస్ వన్ థింగ్ అసలు అందరం మనము పట్టించుకోకూడదు. ఏంటి అంటే ఈ సొసైటీ టాక్స్. స్కూల్లో కూడా అంతే కదా, జనరల్గా బులీ చేయడం కానీ, లేకపోతే నువ్వు నీ వెయిట్ ఎక్కువ. ఇప్పుడైతే చాలా తక్కువైపోయింది స్కూల్లో. బికాస్ ఐ థింక్ కిడ్స్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ కొంచెం సివిక్ సెన్స్ అది ఉంది కాబట్టి వాళ్ళకి కాస్త ఇలా ఒకళ్ళని మాట అనకూడదు అనేది వాళ్ళకి నేర్పిస్తున్నారు కాబట్టి అంతవరకు రావట్లేదు. బట్ జనరల్గా ఇలా ఫ్యామిలీలో టాక్స్ రావడము ఇలా అంటున్నారు అని కాకుండా మనకి తెలియాలి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, మన పిల్ల ఎంత వెయిట్ ఉంటుంది, ఆ ఏజ్కి ఎంత ఉంది అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే అప్పుడు మనం వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ బ్యాక్ చేయగలము. సేయింగ్ దట్ లేదు ఒకవేళ లావుగా ఉన్నా కూడా మేము హెల్తీగానే పెడుతున్నాము, చూస్తున్నాము, దిస్ ఇస్ అ ఏజ్, గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి టు మీట్ అ డాక్టర్, టు మీట్ అ డైటిషియన్, దెన్ చేంజ్ దే డైట్ అలా చేశారు అంటే డెఫినెట్గా సెట్ అవుతుంది. మ్యామ్, చైల్డ్ ఒబేసిటీకి టాప్ 5 రీజన్స్, కారణాలు వీటి వల్ల అటాక్ అవుతుంది అంటే మీరేం చెప్తారు? ఓకే, టాప్ 5. సో టాప్ 5 అంటే ఫస్ట్ నేను చెప్తాను ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోవడము. అంటే మనము రైస్ పెడతాము, చపాతీ పెడతాము, వెజిటబుల్ పెట్టేస్తాము, దాంతోపాటు ఒక ప్రోటీన్ ఆప్షన్ మిస్ అవుతూ ఉంటుంది, లేదంటే ఏదో ఒకటి కంపల్సరీగా మిస్ అవుతూ ఉంటుంది. సో అలా కార్బ్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే జంక్ ఫుడ్. జంక్ ఫుడ్
దే ఆర్ అంటే ఈ జంక్ ప్యాకెట్ ఫుడ్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఇఫ్ యూర్ ట్రావెలింగ్, లేదంటే మీరు ఇలాంటి ప్రతిసారి యూ కాంట్ క్యారీ, లేదా ఎవ్రీ టైం వంట చేసి తీసుకోలేము అనుకున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హెల్దీ ఆప్షన్స్. అవి చూస్ చేసుకోకుండా ఎవ్రీడే జంక్ ఫుడ్ అనేది లైక్ ఓకే నువ్వు ఈ పని చేస్తే నేను నీకు చిప్స్ కొనిస్తాను, నువ్వు ఈ పని చేస్తే నీకు బిస్కెట్స్ ఇస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అట్లా ఇస్తున్నాము, మనము గిఫ్ట్ చేస్తున్నాం, సైకాలజీ అలా పెంచుతున్నాం మనం కిడ్స్కి. కాబట్టి అలా జంక్ ఫుడ్స్ ఇవ్వడం అనేది మనము అలవాటు చేయడం వల్ల అవుతుంది. హెల్దీ ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల సాల్ట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్ అనేది పెరిగిపోతూ ఉంది బాడీలో. జంక్లోనే వస్తాయి ఇవన్నీ, బట్ సాల్ట్ అండ్ షుగర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు ద బాడీ. ఇప్పుడు అని కాకపోయినా కూడా ఒక లాంగ్ రన్లో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు షుగర్స్ వల్ల, అది మనకు తెలిసిందే. అది కాకుండా కూడా ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బోన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. దానిపైన కూడా కొంచెం మనకి అరే నేను లావుగా ఉన్నాను అందరు అలా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చే ఛాన్స్ అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి పిల్లలకి కూడా. కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో అలా షుగర్ అండ్ సాల్ట్ ఇంటేక్ పెరిగిపోవడం వల్ల అవుతూ ఉంటుంది. వెజిటబుల్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా నేను చాలా చూశాను పిల్లల్లో. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అంటే సమ్ పులిహోర తొందరగా ఈజీ కదా బాక్స్లో, నిమ్మకాయ పులిహోర కానీ అలాంటి చేసేస్తూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు, పల్లీలు యాడ్ చేస్తాం మనం, సో దట్ ప్రోటీన్ అవుతుంది అని చెప్పేసి ఆ పల్లీలు తీసి పక్కన పెట్టేస్తారు. సో ఇట్ ఈస్ ఓన్లీ కార్బ్స్ వాళ్ళు తినేది. అట్లా ఎగ్జాంపుల్ అనమాట. సో ఆ కంపల్సరీగా చూసుకోవాలి. వెజిటబుల్స్ కంపల్సరీ. ఇప్పుడు పులిహోర పెడుతున్నారు, ఒక 4 క్యారెట్లు, 4 జస్ట్ స్లైసెస్ ఆఫ్ క్యూకంబర్ పెట్టి కొంచెం పెరుగు అలా పెట్టినా కూడా థిక్ పెరుగు, మళ్ళీ కారుతోంది నేను తినలేను, మళ్ళీ వాసన వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవి మళ్ళీ సీజన్ బట్టి కూడా మనం ఫుడ్ పెడతాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో అలా వెజిటబుల్ ఇంటేక్ తక్కువ అవ్వడం వల్ల కూడా అవుతుంది. మెయిన్ ఏంటి అంటే స్వీట్ అండ్ షుగర్ ఇంటేక్ ఎక్కువైపోవడం వల్ల. అంటే షుగర్స్ అండ్ ఆల్ కమింగ్ ఫ్రమ్ జంక్ ఫుడ్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ ఈ స్వీట్స్, డెజర్ట్స్, తర్వాత ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే బయట ఫుడ్స్లో కానీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇవి తీసుకోవడం వల్లనే. అంటే మనం ఏం చెప్తామంటే ఓకే మిల్క్ షేక్స్ తీసుకో హెల్దీ, జ్యూసెస్ తీసుకో హెల్దీ, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకో అంటే లాస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకో హెల్దీ, ఇవన్నీ జ్యూసెస్ ఇవన్నీ కాదు. యూ ఈట్ అ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు అంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. సో దానివల్ల వెయిట్ కూడా తక్కువ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. అవన్నీ కాకుండా మేజర్గా ఇవన్నీ బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఆయిల్, షుగర్, సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా మనం పిల్లలకి ఇచ్చేస్తున్నాం. దానివల్ల వెయిట్ ఇష్యూస్ బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. దీంతో పాటు అడిషనల్గా ఏం వెళ్తుంది బాడీలో, కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. సో ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ తీసుకొస్తున్నాయి బాడీలో, అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. సో మేజర్గా ఇప్పుడు అమ్మాయిలకు కూడా మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లల నుంచే కొంచెము మెన్స్ట్రల్ సైకిల్స్ తొందరగా రావడం, లేదా డీలే అవ్వడము, లేదంటే ఈ PCOD ఎఫెక్ట్ అవ్వడము, ఇదంతా కూడా అడాల్సెంట్ ఏజ్లో కూడా మనం ఇప్పటి నుంచే చూసేస్తున్నాం. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంత మటుకు అది పక్కన పెట్టి న్యాచురల్ అండ్ హోమ్ మేడ్గా ఎక్కువగా ప్రిఫర్ చేశారు అంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అన్నమాట. ఓకే.